ఏ హాయిగా అనిపిస్తాను కొంచెం జరుగుమా 1 2 3 రెడీ స్టార్ట్ గో. హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను మా వారు కలిసి మా అమ్మ మా నాన్న మీద ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. అయితే ఈరోజు ప్రాంక్ ఏంటంటే నాన్న 3 days ఊరు దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈయన ఇంటికి సరిగ్గా రావట్లేదు, ఇంటికి రావడం లేదు, ఇంకోటి నన్ను బాగా చూడటం లేదు, నన్ను ఊరికే కసురుతున్నాడు, అది ఇది అని చెప్పేస్తా. ఏదంటే అది ఉన్నదండి చెప్పేస్తాను. వేరే అమ్మాయితో ఉన్నాడంట, ఆ అమ్మాయి ఫోటోలు వేరే వాళ్ళు నాకు పెట్టారు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరే కదా పెళ్లి చేసింది, నా జీవితాన్ని ఎలా చేశారు, అది ఇదే మాట్లాడేస్తా. ఓకేనా? సరే అయితే కాల్ అయితే ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి మాట్లాడదాం. సరేనా? ఫోన్ చేసి మాట్లాడేసి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో మీకైతే వినిపిస్తాను, చూడండి. అయితే కాల్ చేద్దామా? అయితే మా అమ్మ వాళ్ళకందరికీ, మా అమ్మకి మా నాన్నకి కాల్ చేసి ఇట్లాగా నన్ను ఏం చేయమంటారు, నేను ఉండను, నేను వచ్చేస్తాను అని నేను చెప్పి కాల్ చేస్తాను. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమన్నా ఐడియాలు వస్తే చెప్పు. మాట్లాడవా? మాట్లాడదానికేమో. ఓకే, అయితే కాల్ చేద్దాం. స్టార్ట్. ఎలా మాట్లాడతారా నాకైతే తెలీదు. తిట్టొచ్చు, మా వారిని అయితే బూట్లు తిట్టొచ్చు, తిట్టినా పర్వాలేదు, ఇది జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఎంటర్టైన్ చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. హలో హలో అమ్మా, ఏం చేస్తున్నారా? తిన్నారా? ఏం చేస్తున్నారు? సీరియల్ చూస్తున్నారా? ఏం కూర చేసినావు? ఏమంటే ఈయన ఎందుకమ్మా నాకు అప్పుడే పెళ్లి చేశారు? ఎందుకు నాకు అప్పుడే పెళ్లి చేశారా? అసలు ఈయన నన్ను సరిగ్గా చూడటం లేదమ్మా, సరిగ్గా చూడటం లేదు. అసలు ఊరి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి అయితే అసలు ఇంటికే రావడం లేదు, లేట్ నైట్గా వస్తున్నాడు. మన అసలు ఇంటికి రావడం లేదు. ఎవరితో అమ్మాయితో మాట్లాడుతున్నాడంట, పిల్లకాయలు చెప్తా ఉన్నారు నాకు. ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడంట. అయితే నాకు నవ్వు వస్తుంది ఫ్రెండ్స్, నేనేం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సరే నాకు అసలు నవ్వు వచ్చేస్తుంది నాకు. అమ్మా, అయితే మన బీచ్ దగ్గర ఈయన ఆమె కనిపించారంట, మన ఫోటోలు తీశారంట. పిల్లకాయలు ఫోటోలు తీయండి చిన్నోడా అని చెప్పిన పిల్లకాయలకి. అవునా, సరేనక్క అని చెప్పి ఫోటోలు తీశారు. అప్పుడు ఫోటోలు పెట్టేనాక అసలు ఈయన ఇటు చేస్తాడని అసలు అనుకోలేదు మా. నేను అసలు ఎందుకు నేను వచ్చేస్తాను, నాకు వద్దు మా, నేను ఊరికి వచ్చేస్తాను, నేను ఎంతో ఉండనా. పెడతాను. అసలు ఎందుకు నాకు ఇటు చేశారు, నా జీవితాన్ని ఇటు చేసినారు మీరు, పెళ్లి చేసా. పెడతాను, చూపిస్తానా మా అమ్మే? పెడతాను, నమ్మరా? ఊరే నేను సరే పెడితే నమ్మతా? అసలు ఎంత నమ్మకం చూడండి. చిన్నాడు కథ చెప్తాడంట. ఆన్ చేయి, నేను ఫోటోలు పెడతానా, అప్పుడు వచ్చి వీడియో కాల్ కాదు, ఇప్పుడు ఎప్పుడు నేను ఫోటోలు
ఫోటోలు పెడతా చూసి అప్పుడు మీరే మాట్లాడతారా? మాట్లాడతా చిన్నోడితో. చిన్నోడితో మాట్లాడేది ఏంటి? నా జీవితాన్ని ఇటు చేసి ఆయన ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా? సరే పెద్ద మనుషులకు వచ్చి మాట్లాడతా. చేసారు పెద్ద మనుషులకి చేయమంట. నేనైతే అసలు ఆయన చేస్తాడని అసలు అనుకోలేదు మా నేనా. ఫోటోలు పెడతా. అమ్మాయిది ఈ ఊరేనంట, వాళ్ళ రిలేటివ్స్ అంట. వచ్చేస్తుంది. అవును ఈ ఊరేనంట. నేను చెప్పలా ఇంకా ఈ ఊరు అమ్మాయి, ఒక అమ్మాయి తెలియ ముందు ఉన్నానంట. నేను మా అమ్మకి చెప్తానే ఉన్నా ఈ ఊరేనంట. నేను చెప్పిన ఆ పిల్లకైనా సిగ్గు ఉండద్దా? పెళ్ళి 2 పిల్లకాయలు ఉన్నారు, 3 నెల ప్రెగ్నెంట్ అంట అమ్మాయి. అంటే ఇప్పుడు నేను నిజంగా నేను చెప్తుంటే అబద్ధాలు అనుకుంటున్నా. మా అమ్మకి అసలు నేను వచ్చేస్తాను ఇప్పుడు రెడీ అయ్యి. నా వల్ల కాలేదు ఫ్రెండ్స్. నేను ఇంకా అసలు వీళ్ళు నమ్మటం లేదు నేనేం చెప్పినా. నాకైతే ఏడుపు వస్తుందా? అసలు నేను ఏం చేశానని చెప్పా. నాకు ఏడుపు రాక నేను ఎందుకు నేను వచ్చేస్తాను, నేను ఉండలేను, నేను డివోర్స్ తీసుకుంటాను. ఫోటోలు చూసా, ఫోటోలు పెడతానా ఆయన నడుము మీద చేసుకొని భుజం మీద చేసుకొని ఆడ బీచ్ దగ్గర ఆడ అది ఉంటుందా టెంట్. అసలు ఇటు చేస్తాడని అసలు ఎంత మెత్తగా ఉంటాడా, మెత్తగా ఉండి ఈ విధంగా చేస్తున్నాడు నానా. ఖచ్చితంగా ఫోటోలు పెడతాను. నేను ఉండన్నాను ఈయన కాడ. నా వల్ల కాలేదు నేను. మా అమ్మ అసలు మా అమ్మ కదా చేసింది అంతా పెళ్ళి. ఫోటోలు ఆడే తెచ్చాను. నాకు ఏడుపు వస్తుంది. మా అమ్మ అసలు పెళ్లి చేసి మా అమ్మకి అసలు మా అమ్మ సంగతి చెప్తా ఇప్పుడు. అమ్మ అసలు నువ్వు కదా మా పెళ్లి చేసిందే. అసలు నేను ఉన్నానమ్మా ఇప్పుడు. నన్ను ఏం చేయమంటావు? నాకు ఏడుపు వస్తుందమ్మా.